ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరూ బాగున్నారా అండి? మరొకసారి ప్రభు ఘనమైన నామానికి స్తుతి కలుగును గాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ చక్కటి సమయంలో ఈ విధంగా కూడి ఆరాధించడానికి, స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి మాకిచ్చిన ఈ మంచి సమయానికి స్తోత్రాలు. రోగులైన వారు, బాధలో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, దుఃఖములో, కష్టములో ఉన్న ప్రతి వారి కన్నీరు తుడవండి ప్రభా. మీ నెమ్మదిని, సమాధానము కలగచేయండి, మీ శాంతి కలగచేయండి ప్రభా. వారి హృదయాలలో ఉన్న భారము, వారి మనసులో ఉన్న వేదన, వారి శరీరంలో ఉన్న వ్యాధి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఏవైతే వారి జీవితాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారో ప్రతి సమస్య, ప్రతి దయ్యం, దాని శక్తి యేసు నామములో వెనుదీయునుగాక, పారద్రోలబడునుగాక, ప్రతి కంతి కరిగిపోనుగాక. కిడ్నీ సమస్య, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, నడుములో సమస్య, థైరాయిడ్, బీపీ, షుగర్, క్యాన్సర్, యేసు క్రీస్తు నామములో వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోయేలాగా ఆజ్ఞాపిస్తున్నా. మీ నామములో తండ్రి సమాధానమును, ఆరోగ్యమును కలగచేయమని, నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక, అద్భుత కార్యములు జరుగునుగాక, బలమైన మీ హస్తం ఇప్పుడే దిగివచ్చునుగాక. ప్రతి వారి సమస్యలు యేసు నామములో తొలగిపోని ఆజ్ఞాపిస్తున్నా. గొప్ప కార్యములు చేయమని, అలా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. చాలా మంచిది. వాచ్ చేస్తున్నా మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అనేకసార్లు రాసిన పాటల నుంచి ఎప్పుడప్పుడు కొన్ని పాటలు పాడుతున్న పిల్లరా, దాంట్లో ఒక పాట పాడాలని కోరుకుంటున్నా. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం రాసిన పాట ఇది. ఆయనను పాడడానికి కోరుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. నా బలమా, నా యేసయ్యా, నా స్తుతికి ఆధారమా, నా బలమా, నా యేసయ్యా, నా స్తుతికి ఆధారమా. ఇంతవరకు కాచినావు, కృపను చూపి నడిపించావు. ఇంతవరకు కాచినావు, కృపను చూపి నడిపించావు. ఎల్ షదాయ్ స్తోత్రము, ఎలోహిం స్తోత్రము, ఎల్ షదాయ్ స్తోత్రము, ఎలోహిం స్తోత్రము. నా బలమా, నా యేసయ్యా, నా స్తుతికి ఆధారమా, నా బలమా, నా యేసయ్యా, నా స్తుతికి ఆధారమా. నీవు చేసిన మేలులెన్నెన్నో వివరించటానికి
నోరు చాలదు, నీవు చేసిన మేలులెన్నెన్నో వివరించటానికి నోరు చాలదు. ఎల్ షదాయ్ స్తోత్రము, ఎలోహిం స్తోత్రము, ఎల్ షదాయ్ స్తోత్రము, ఎలోహిం స్తోత్రము. నా బలమా, నా యేసయ్యా, నా స్తుతికి ఆధారమా, నా స్తుతికి ఆధారమా. ఒంటరిలో తోడై నిలిచావు, ముందు నడచి మార్గము చూపావు. ఒంటరిలో తోడై నిలిచావు, ముందు నడచి మార్గము చూపావు. ఎల్ షదాయ్ స్తోత్రము, ఎలోహిం స్తోత్రము, ఎల్ షదాయ్ స్తోత్రము, ఎలోహిం స్తోత్రము. నా బలమా, నా యేసయ్యా, నా స్తుతికి ఆధారమా, నా బలమా, నా యేసయ్యా, నా స్తుతికి ఆధారమా, నా స్తుతికి ఆధారమా, నా స్తుతికి ఆధారమా. చాలా మంచిదండి. ఇలాగా అనేకమైన పాటలు వ్రాయడానికి ప్రభు ఎంతగానో కృప చూపించాడు. చాలాసార్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అలాగే మరి ఆ పాటలన్నీ దాదాపుగా అనేక పాటలున్నాయి. వాటిని మరి త్వరగా ఒక క్యాసెట్ రూపంలో ఇవన్నీ బయటికి రావాలని మనసారా కోరుకుంటున్నాను. అందరూ ప్రార్థించండి. అలాగే ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మంచిది. దేవుని యొక్క సందేశంలోకి వెళ్దాం. ప్రభు మీ జీవితాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి వాక్య టాపిక్ ఏంటంటే, దేనికి నిరాశ చేసుకొనవద్దు. ఏదైనా పర్వాలేదు ప్రియులారా. మరి మన జీవితంలో అనేకసార్లు సమస్యల్ని బట్టి, కష్టాలని బట్టి ఏమవుతామంటే పరిస్థితులను బట్టి నిరాశ చేసుకుంటాం, నిరాశ పడతాం. దాని అర్థం మరి అటువంటి పరిస్థితులు అనేకం మన జీవితంలో, అనుదిన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం. కొంతమంది ఉద్యోగం లేదని, సరైంది లేదని, కుటుంబంలో ఇంకా భర్త మారలేదని, అనారోగ్య సమస్యలు, ఇంకొక విధంగా చెప్పాలంటే మరణకరమైన సమస్యలుంటే ఇంకా వేదనకరం, అప్పు తీరలేదని, ఇంకా మినిస్ట్రీ చేస్తున్న వారు ఇంకా మినిస్ట్రీలో మేము అనుకున్నది చూడలేదని, డెవలప్ కాలేదని, ఆత్మలు లేవని, ఈ విధంగా చెప్పుకుంటే ఇల్లు కట్టబడలేదని, వివాహం కాలేదని, పిల్లలు లేరని, అనేక సమస్యలు మానవ జీవితాన్ని ఏం చేస్తుంటే నిరాశపరుస్తూ ఉంటాయి. లూకాసు సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని చూస్తున్నాండి. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును. మీరు సర్వోన్నతుని కుమారుల యందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో వ్యాధుల్ని బట్టి, సమస్యలను బట్టి, జవాబు సరి అయిన సమయంలో రాని దాన్ని బట్టి
సరైన సమయంలో అప్పు తీరక అప్పు కట్టేటప్పుడు ఆ బాధని బట్టి ఇలాగ అనేక నిరాశ చేసుకుంటారు. కొంతమంది అయితే ఒకవేళ ప్రవక్త ప్రవచిస్తున్నప్పుడు నా మీద చేతులు పెట్టలేదు, నాకు ప్రవచించలేదు, నా గురించి చెప్పలేదు, అందరి గురించి చెప్తున్నాడు కానీ దేవుడు నాతో మాట్లాడతలేడు. ఈ విధంగా అనేకసార్లు మన జీవితంలో నిరాశ చేసుకుంటాం. అది సహజం, ఎవరికైనా జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మీరైతే ఎట్టి వారిని గూర్చి, అంటే ఎట్టి సమస్య అయినా కానీ ఎట్టిదైనా కానీ దేని గురించి అయినా కానీ ఇంకొక విధంగా చెప్పాలంటే నిరాశ చేసుకొనక. ఒకవేళ నీ రిపోర్ట్స్ ఇంకా నార్మల్ రాలేదా, నీకున్న సమస్య తీరలేదా, నీకున్న దుఃఖము తొలగలేదా, అయినప్పటికీ కూడా మన జీవితంలో నిరాశ చేసుకోనకుండా ఉండాలా. ఎటువారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, అంటే శత్రువులను గూర్చి నిరాశ కలుగుతుంది. మేలు చేయడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదైండును. మీరు సర్వోన్నతుని కుమారులయందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలో ఉపకారి అయి ఉన్నాడు. అంటే మంచివారిని చెడ్డవారిని దేవుడిక్కడ ఉపకారి ప్రేమిస్తున్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి మీ జీవితంలో మీకు కలుగుతున్న సమస్యలను బట్టి డిస్కరేజ్ అవ్వద్దు. ఒక్కొక్కసారి మనల్ని మనమే డిస్కరేజ్ చేసుకుంటాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే అపవాది అయిన సాతాను చాలాసార్లు డిస్కరేజ్ చేస్తుంది. అందరికి జవాబు వస్తుంది, నాకు రావట్లేదు, అందరూ బాగవుతున్నారు, నేను బాగవట్లేదు, అందరి జీవితాలు బాగున్నాయి, నా జీవితమే బాగలేదు, నా కుటుంబం బాగలేదు, నా భర్త, నా పిల్లలు, నా ఇంటి వారు. ఈ విధంగా డిస్కరేజ్ అవుతూ ఉంటాం. బైబిల్ అనేకులు నిరుత్సాహపడిన వారు ఉన్నారు, నిరుత్సాహపడని వారు, నిరాశ పడని వారు కూడా ఉన్నట్టుగా వాక్యములో చూస్తున్నాం. అలాగే దావీదు యొక్క జీవితంలో కూడా చాలాసార్లు తన్ను తానే, అంటే తన వ్యక్తిగతంగా తన్ను తానే ప్రోత్సహించుకున్నట్లుగా, ఎంకరేజ్ చేసుకున్నట్లుగా చూస్తున్నాం. అపవాది యొక్క బలమైన ఆయుధం ఏంటంటే నేనేమి చేయదు కానీ అనేకసార్లు నీ జీవితాన్ని నిరాశపరుస్తుంది. ఆ నిరాశ బయటే ఉండాల, అంటే నీ చెవుల్లోకి, నీ హృదయంలోకి, నీ మనసులోకి, నీ హృదయ తలంపులోకి మాత్రం వెళ్ళకూడదు. బయట ఉంటే పర్వాలేదు, కొన్ని బయట ఉండాలి. చూడండి, కొన్ని కుక్కలు వస్తాయి మన ఇంటి ముందు, అలా ఆడుకొని అవి అటే వెళ్తాయి. కొన్ని పందులు వస్తాయి, అవి అక్కడెక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాయి. చుట్టూ మనం గోడ, కంచె, గేట్ వేసుకుంటాం. అలాగే లోకములో నిరాశపరిచేటివి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైనది ఏంటంటే మన జీవితాన్ని మనకు మనమే కొన్నిసార్లు నిరాశపరుచుకుంటాం. ఇతర వ్యక్తుల నుంచి నిరాశ కలుగుతుంది. అపవాది అయిన సాతాను మన జీవితంలో ఏదైతే ఇంకా కలగట్లేదో, ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఆ విషయాన్ని కనుగొని ఇంకా మనల్ని నిరాశపరచడానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చూడండి, సరి అయిన సమయంలో మనం అనుకున్న సమయంలో ఏదైనా కానీ ఒకవేళ జరగలేదనుకోండి, వెంటనే మనం ఏమవుతామంటే నిరాశ చెందుతాం. ఒకవేళ నీ జీవితం అలాగుందా, నిరాశ పడుతున్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ నిరాశలన్నీ తొలగిపోతున్నాయి. దీని ద్వారా దేవుడు ఒక అద్భుత కార్యము జరిగించబోతున్నాడు. మొన్నటి దినాన ఒక సహోదరి చక్కటి సాక్ష్యం ఇచ్చింది. అనేకమైన వాటిని యూట్యూబ్లో వేస్తున్నాం పిల్లరా. ఒక సహోదరి తన వ్యక్తిగత సాక్ష్యం ఇస్తుంది. ఒక 2 వారాల నుంచి ఆ తల్లి, ఆ సిస్టర్ గారు అడుగుతున్నారు, మా హస్బెండ్ దగ్గర ఎక్కడైతే జాబ్ చేస్తుండో కాంట్రాక్టర్ దగ్గర జాబ్ చేస్తున్నాడు, అక్కడి మళ్ళా ఉండాలంటే వారికి ఆ కాంట్రాక్ట్ రావాలా, ఆ టెండర్ రావాలా. దయచేసి బ్రదర్ గారు ప్రార్థన చేయండి. నేను, నాతో ఉన్న పిల్లలు ఉదయకాలం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థిస్తున్నాం. నేను కూడా ప్రార్థిస్తున్నాను. దేవుడు ఒక అద్భుత కార్యము చేశాడు. 10 సంవత్సరాల నుంచి
మరి ఒక దగ్గర పనిచేస్తున్నాడు, చాలని జీతం. మరి ఈ సంవత్సరం లాస్ట్ టైం జరగలేదంట, అయినా కానీ ఆ ఉద్యోగం అలాగే ఉందంట. ఈ సంవత్సరం ఆ విషయాన్ని ఎత్తిపట్టి 15 దినాల నుంచి కన్నీరు కారుస్తూ అందరం కూడా ప్రార్థిస్తాం. మరి చక్కటి సాక్ష్యం ఇచ్చింది ఆ సహోదరి. బ్రదర్ గారండి, మా ఆయన గారిని అడిగినప్పుడు మరి 2 టెండర్స్ వచ్చినాయి. మేము ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ 2 టెండర్స్ వచ్చినాయి, ఆ సాలరీ కూడా పెంచబడుతుంది అని చెప్పినప్పుడు చాలా సంతోషించా. నిజమే, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు మన పాపము, మన బలహీనత, కొన్ని వ్యాధులు, కొందరు వ్యక్తిగత జీవితంలో వారి ఇతర వ్యక్తులను బట్టి, వారి జీవితంలో జరగని కార్యాన్ని బట్టి, లేదా అపవాది అయిన సాతాను అనేకసార్లు నిరాశపరుస్తూ ఉంటాడు. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ప్రతి నిరాశపరిచేది మీ అంతరంగంలోంచి తొలగిపోనుగాక, మీ మనసులోంచి వెళ్ళిపోనుగాక, మీ హృదయంలోంచి, మీ దేహంలోంచి కూడా వెళ్ళిపోనుగాక. బైబిల్లో గనక మనం చూసినట్లయితే కొన్ని విషయాలు చూద్దామండి. దేవుని యొక్క వాక్యములు గనక చూసినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దామండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. కోరిక సఫలము కాకుండా చేత హృదయమునొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. అంటే ఎప్పుడైతే కోరిక, అంటే మనం అనుకున్నది, మనం ఆశించింది జరగనప్పుడు, నిజమే కదా, మన హృదయం నొచ్చుకుంటుందంట. అలాగే ఇక్కడ దేవునికి వాక్యం అంటుంది, కోరిక సఫలము కాకుండా చేత. నీతిమంతుని కోరిక ఉత్తమం, నీతిమంతుడు ఆశించింది వానికి దొరుకును, అడుగు ప్రతివాడు పొందునన్నాడు. అంటే ఒకవేళ కొన్ని సందర్భాలు ఆలస్యమైనా, జరగకపోయినా, వేరే వారికి జరిగి మనకు జరగనప్పుడు, నిజమే హృదయము నొచ్చుకుంటుందంట. ఒకవేళ అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? అవును, హన్నా అలాగే ఉంది. మరి ఎల్కానా, హన్నా పెనిన్నా, ఎల్కానాకి 2 భార్యలు, అందులో ఒక భార్య హన్నాకు పిల్లలు లేరు. దాన్ని బట్టి ప్రతిసారి నొప్పింపజేస్తుంది ఇంకొక భార్య, ఇంకొక ఆమె, తన వైరి, తను నొచ్చుకుంటుంది. ప్రతిసారి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది, గర్భం ముయ్యబడ్డదంట. కోరిక సఫలము కాట్లే, అడుగుతుంది ప్రభు దగ్గర, చాలా ఏండ్లు అవుతుంది. ఒక దినాన మొక్కుబడి చేసుకుంది, ఒక నిర్ణయం తీసుకుంది, నాకే గనక మగబిడ్డనిస్తే ప్రభా, ఆ బిడ్డను నీకు అప్పగిస్తాను, నీ సేవకై సమర్పిస్తాను. ఈ ఆలస్యంలో ఒక నిర్ణయం తీసుకుంది, దేవుని దగ్గర అడిగింది, కన్నీళ్ళు విడిచింది, ఉపవాసం ఉన్నది. నిజమే, ఆమె కోరికను సఫలము చేసినట్లుగా చూస్తున్నాము. కోరిక సఫలము కాకుండా చేత హృదయమునొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. సిద్ధిస్తే అక్కడ గంతులు, ఆనందం, సంతోషం. జరిగితే సంతోషం, జరగకుంటే ముఖం మార్చేస్తాం, ఫీల్ అయిపోతాం, లేదా నొచ్చుకుంటాం, బాధపడతాం. బాధ బయటికి చెప్పకపోయినా, దాన్ని కనపరచకపోయినా, దాని రిజల్ట్స్ని మనం చూస్తూ ఉంటాం. సరిగా మాట్లాడడం, చింతగా ఉంటాం, రకరకాలు చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా దాని రిజల్ట్స్ అన్నీ కూడా కనబడతా ఉంటాయి. అంటే ఎవరి హృదయం నొచ్చుకోవాలని దేవుడు కోరుకోడు. కొన్ని సందర్భాలు ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు ఇంకా ఆలస్యం అవ్వచ్చు. అయితే నువ్వు ప్రార్థిస్తూ ఉండాలా, నీ కోరికను కూడా సఫలం చేస్తాడు ఆయన. కీర్తన గ్రంథం 145 కనుక చూసినట్లయితే, నూట 45 19 వచనాన్ని కనుక చూసినట్లయితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక
ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించు వారిని రక్షించును. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, భయభక్తులు గల వారి కోరిక, దేవుని యందు భయమును భక్తిని కలిగినప్పుడు నొచ్చుకునేలాగా చేయడు ఆయన. మనం నొచ్చుకునే విషయంలో దేవుడు కార్యం చేస్తాడు, మన కోరికను సిద్ధింప చేస్తాడు, నెరవేరుస్తాడు. ఇక్కడ తన యందు భయభక్తులు గల వారి కోరికను నెరవేర్చునంట, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించను. ఒకవేళ కన్నీటితో ప్రార్థిస్తున్నావా, బలహీనతలు పోవాలని, నీ పాపము, నీ భర్త మారాలని, నీ పిల్లలకు మంచి ఆరోగ్యం ఉండాలని, నీ సహోదరుడు, నీ తల్లి, నీ ఇంటివారు, లేకపోతే నీ ప్రేయర్ రిక్వెస్ట్ కోరుకున్న వారిని కొరకును ప్రార్థిస్తున్నావా, తప్పక వారి కోరిక ఆయన నెరవేర్చునంట. నీ భర్త యొక్క కోరిక భార్యను గురించి ప్రార్థిస్తే, భార్య యొక్క కోరిక భర్తను గురించి ప్రార్థిస్తే, కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తే వారి కోరిక నెరవేరుస్తాడంట. లైవ్ ద్వారా మీ జీవితంలో దేనికి నిరాశ చెందొద్దు. నిరాశ పరిచే ప్రతి తలంపు యేసు నామములో తొలగిపోనుగాక. నిరాశ పరిచే ప్రతి బాణం యేసు నామములో వైదొలిగిపోనుగాక. నీ జీవితంలోంచి ఆర్పివేయబడునుగాక. ఆ అగ్ని బాణం యేసు నామములో చల్లారునుగాక. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దామండి. బైబిల్లో గనుక చూసినట్లయితే కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దామండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. ఎంత మంచి దేవుడు అండి. అవును, మన హృదయాన్ని, మన మనస్సును, మన కలతను, మన దుఃఖాన్ని, నీ అప్పు సమస్యను, నీ ఆర్థిక సమస్య, నువ్వు పడుతున్న ఎన్నో ఏళ్ళ సమస్య, ఎన్నో దినాలు, నీ పిల్లల గురించిన ప్రయాసం, నీ భర్తను గురించి, నీ కుటుంబాన్ని గురించి నువ్వు పడుతున్న వేదన, ఇవన్నీ చూస్తున్నాడు. నీ కోరికను సిద్ధింపచేస్తాడంట. నీ ఆలోచన అంటే నీ ఆలోచన ఉన్న ఆలోచన కూడా గ్రహించి దాన్ని సఫలపరుస్తాడంట. నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఎవరెవరైతే ఈ లైవ్ చూస్తూ ఏకీభవిస్తున్నారో మీ ప్రతి ఆలోచన యేసు నామములో సఫలపరచబడునుగాక. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంకా సరైన ఉద్యోగం దొరకలేదా, ఇంకా వివాహం కాలేదా, నువ్వు అనుకుని ఇల్లు కట్టుకోలేదా, ఇంకా నీ పాప బలహీనతలు తొలగలేదా, ఎప్పుడైతే మనం నిరాశ పడతామో దాన్ని ఛాన్స్గా, అవకాశంగా అపవాది చూస్తుంది. అపవాది దాన్ని కనిపెడుతుంది, ఇంకా నిరాశపరచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నువ్వు ముందుకెళ్ళలేవు, ప్రార్థించలేవు, వాక్యాన్ని వినలేవు, దేవుని ఆరాధించలేవు, సంతోషంగా ఉండలేవు, ఇతరులతో మాట్లాడలేవు. మరొక విధంగా చెప్పాలంటే దేవునికి నువ్వేం చేయాలనుకుంటున్నావు దాన్ని చేయలేవు. ఎందుకు? నీ లోపటికి నిరాశ రానివద్దు. నీ అంతరంగంలోకి ఎప్పుడైతే నిరాశ వస్తుందో ఆటోమేటిక్గా నువ్వు ముందుకు సాగలేవు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు చూడండి, వెనకాల వచ్చి ఫరో సైన్యాన్ని చూస్తున్నారు. చూచిన వెంటనే బయటకు వచ్చారు, కానీ నిరాశ అని వెంటాడుతుంది. అంటే మరలా ఫరో సైన్యము రథములు గుర్రములతో వస్తున్నాడు. ముందు చూస్తే సముద్రం అంట, రెండింటి మధ్యలో ఉండి నిరాశ పడిపోయి కేకలేస్తున్నారు. మోషే గారు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, మధ్యలో ఎందుకు ఉంచారు, అక్కడే ఉంటే బాగుండేది కదా. మనిషి యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు చూసిన, ఎన్నో కార్యాలు చూసిన, ఎన్నో సఫలపరిచిన, సిద్ధింప చేసిన, నెరవేర్చిన, ఇంకా మానవుని జీవితం ఎలాగుంటుందంటే ఏదో ఒక సమస్య దగ్గర నిరాశ పడతా ఉంటాడు. ఏది నిన్ను నిరాశపరుస్తుందో వెనుతీయునుగాక, దూరము చేయబడుగాక, మళ్ళా నీ జీవితంలో ఎన్నడూ చూడకుందువుగాక. బైబిల్లో కనుక చూస్తే, దేవుని యొక్క వాక్యంలో చూస్తే, వెనకాల వచ్చే ఫరో సైన్యాన్ని నీళ్ళలో ముంచివేశాడు. మళ్ళా చూడలేదు వాళ్ళు, అది దాటి ఆవలికి వారు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాము. ఎంత గొప్ప దేవుడు అండి. అంటే ఆ ఫరో రథములు గుర్రములు చూసినప్పుడు నిరాశ చేసుకున్నారంట వారు.
ముందుకు సాగలేకపోయారు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నా కీలను మొరపెడుతున్నావు, ముందుకే సాగాల. సముద్రము లాంటి సమస్యన, ఇరుకు గోడల, సింహబోన్ల, గర్భము మూయబడ్డదా, ఇంకా స్థిరమైన ఉద్యోగం లేదా, ఆర్థిక పరిస్థితులు ఇంకా మార్చబడలేదా, ఇక్కడ సముద్రమును చూచి వారు భయపడిపోతున్నారు. దేవుని యొక్క వాక్యం అంటుంది, మోషే దగ్గర ఉన్న కర్రను కొట్టగా 2 పాయలైపోయింది. నిరాశను యేసునామములో పాయలుగా చేస్తుగాక. నీ అడ్డుపడే ప్రతిదీ యేసునామములో దారిగా మారునుగాక. ఎక్కడైతే దారి లేదో, నిరాశపరిచిక దారి లేదని చూపిస్తుందో, అక్కడే యేసునామములో దారి చేయబడునుగాక. ఏ నిరాశపరిచే ఏ సముద్రమైతే మోషే చూశాడు, తన దగ్గరున్న కర్రను పట్టుకొని కొట్టగా 2 పాయలైపోయింది, విభజించబడింది, దారిగా చేయబడింది. ఆవలికి సునాయాసంగా అంటే ఈజీగా దాటిపోతున్నట్టుగా చూస్తున్నాము. నీ ప్రతి మార్గములో, నీ జీవితములో, నీ కుటుంబంలో నువ్వు ముందుకు వెళ్తా ఉంటే, ముందుకు సాగకుండా అడ్డుపడి ఆటంకపడి నీ జీవితాన్ని భయపెట్టి బాధపెట్టి ప్రతి నిరాశపరిచి నిరాశ 2 పాయలైపోనుగాక, చీలిపోనుగాక, దారిగా చేయబడి నువ్వు ముందుకు సంతోషంగా సాగుదువుగాక. అవును, తన దగ్గర ఉన్న కర్రను తీసుకుని కొట్టాడంట. దేవుని వాక్యాన్ని పట్టుకో. ఆనాడు మోషే కర్రను పట్టుకున్నట్టుగా వాక్యం అనే ఖడ్గాని పట్టుకొని శత్రు ఎదుట నువ్వు నిలబడ్డప్పుడు, నిరాశని పరిచే ప్రతి శత్రు ఎదుట ధైర్యముతో విశ్వాసముతో నిలబడ్డప్పుడు దారిగాని ప్రతిది కూడా నీకు దారిగా చేయబడుతుంది. నిరాశ పరిచేది నీ ఎదుట సాగిలపడుతుంది, నీ ఎదుట పారిపోతుంది, నీ ఎదుటి నుంచి విభజించబడుతుంది, దారిగా చేయబడుతుంది. ముందుకు ఈజీగా సాగలవు. యేసునామములో నీ కోరికను సిద్ధింప చేస్తాడు. అవును ప్రియులారా, నిరాశ నీ అంతరంగంలోకి అలౌ చేస్తున్నావా అంటే రాణిస్తున్నావా? రాణిస్తే ఆగిపోతావు, రాణిస్తే బెదిరిపోతావు, రాణిస్తే ముందుకు సాగలేవు, రాణిస్తే నీ జీవితం ఒక దగ్గర ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. యేసునామములో ముందుకే సాగుదువుగాక. బలమైన కార్యములు జరుగునుగాక.